సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్ లేపింది. పంజాబ్ కింగ్స్ పై రివెంజ్ తెరుచుకుంది. కోల్కతా చేతిలో ఓటమి నుంచి త్వరగానే కోలుకున్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంను ఆల్ రౌండ్ షోతో అదరగొట్టేసింది. బ్యాటింగ్ లో ఓపెనర్లతో పాటు క్లాసన్, ఇషాన్ కిషన్ విధ్వంసంతో భారీ స్కోర్ చేస్తే తర్వాత బౌలర్లు సమిష్టిగా రాణించి విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఎప్పటిలాగానే హైదరాబాద్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ పంజాబ్ బౌలర్లను ఆటాడుకున్నారు. తొలి వికెట్ కు 3.3 ఓవర్స్లోనే 54 పరుగులు జోడించారు. భారీ షాట్ ఆడే క్రమంలో అభిషేక్ శర్మ 13 బంతుల్లో 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 35 పరుగులకు అవుట్ అయ్యాడు. తరువాత ఇషాన్ కిషన్ హెడ్ రెండో వికెట్ కు 30 పరుగులు జోడించారు. హెడ్ 38 పరుగులకు అవుట్ అయిన తరువాత క్లాసన్ ఎంట్రీతో సన్ రైజర్స్ స్కోర్ బోర్డ్ టాప్ గేర్ లో సాగింది. ఇషాన్ కిషన్ ఒకవైపు, క్లాసన్ మరోవైపు పంజాబ్ బౌలర్లను ఊచకోత కోయించారు. కొడితే సిక్సర్ లేకుంటే 4 అన్న రీతిలో వీరి బ్యాటింగ్ సాగింది. ఈ క్రమంలోనే క్లాసన్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నారు. ఇషాన్ కిషన్ 32 బంతుల్లో 55 రన్స్ కు అవుట్ అయిన క్లాసన్ నితీష్ కుమార్ రెడ్డితో కలిసి విధ్వంసాన్ని కొనసాగించాడు. వీరిద్దరూ చెలరేగి ఆడడంతో చివరిలో బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిసింది. క్లాసన్ 43 బంతుల్లో 69 పరుగులకు చివరి బంతికి అవుట్ అయ్యాడు. ప్రస్తుతం క్లాసన్ ఆరెంజ్ క్యాప్ రేస్ లో టాప్ ప్లేస్ కు దూసుకొచ్చాడు. చివరిలో నితీష్ రెడ్డి 13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 29 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్స్ లో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఫీల్డింగ్ లో పంజాబ్ పలు క్యాచ్లను జారవిర్చడం కూడా సన్ రైజర్స్ కు బాగా కలిసొచ్చింది. భారీ టార్గెట్ అయినా ఫ్లాట్ వికెట్ కావడంతో పంజాబ్ కింగ్స్ చెలరేగుతుందని అందరూ అనుకున్నారు. అయితే సన్ రైజర్స్ బౌలర్లు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. తొలి ఓవర్ నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ క్రమంలో పంజాబ్ ఓపెనర్లు ప్రియాంష్ ఆర్య, ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ కూడా త్వరగానే అవుట్ కావడంతో పంజాబ్ పై ఒత్తిడి పెరిగింది. స్టోయినిస్ ధాటిగా ఆడినా ఎక్కువసేపు క్రీజ్ లో నిలవలేదు. సుయాన్, శశాంక్ సింగ్ నిరాశపరిచారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కూపర్ కన్నోలి మాత్రం పోరాడాడు. టెయిల్ ఎండర్ మార్కో జెన్సన్ తో కలిసి దూకుడుగా ఆడాడు. వీరిద్దరూ 68 పరుగులు జోడించారు. కూపర్ కన్నోలికి మరో హిట్టర్ తోడుంటే మ్యాచ్ ఫలితం వేరేలాగా ఉండేది. ఎందుకంటే కన్నోలి చివర్లో సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలోనే సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. కూపర్ కన్నోలి పోరాడడంతో పంజాబ్ స్కోర్ 200 దాటగలిగింది. కన్నోలి 59 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 107 రన్స్ తో నాట్అవుట్ గా నిలిచాడు. సన్ రైజర్స్ బౌలర్స్ లో కమిన్స్ 2, శివాంగ్ కుమార్ 2 వికెట్లు పడగొట్టారు.